ఉన్న ముగ్గురు అధికారులు అంటే ఆర్డీఎస్ అధికారులను ఈరోజు డిప్యూటీ కలెక్టర్ పోయిన వల్ల కేటీఆర్ ప్రభుత్వంలో చంద్రకళ ఎంత చెబితే అంత నవీన్ రావు సంతోష్ రావు కనుసనులలో ఇంకా పనిచేసేది షేక్పేట్ ఎంఆర్ఓగా సికింద్రాబాద్ ఆర్డీఓగా రాజేంద్ర నగర్ ఆర్డీఓగా ₹1,00,00,000 తీసుకొని ప్రభుత్వ ఖాళీ స్థలాలను జీవో నంబర్ 69లో క్రమబద్ధీకరణ చేసింది. అమయ్ కుమార్ దొరికిండు. ఈమె మహబూబ్ నగర్ పెద్ద మనిషి ద్వారా కాంగ్రెస్ డ్యూటీకి మళ్ళీ చక్రం తిప్పి ఆమె సెట్ అయిపోయింది. అంటే అమయ్ కుమార్ కూడా సెట్ అయింది, ఆయన కూడా పోస్టింగ్ ఇచ్చేసిండ్రు, అది డిఫరెంట్. కేసీఆర్ ప్రభుత్వం ఇంకొక ఆయన వంశీ మోహన్, ఈయన కేసీఆర్ ప్రభుత్వంలో శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసే నవీన్ రావు కనుసంధంలోనే పనిచేసి శేర్లింగంపల్లి ఎమ్మెల్యేకు ₹100 కోట్ల విలువైన భూమి ఇప్పుడున్న అటోపూర్ గాంధీ అందుకనే వచ్చింది భూమిని కట్టబెట్టారు. మొన్న హైదరాబాద్ స్వాధీనం చేసుకున్న గాంధీ ఫెన్సింగ్ చేసిండు. భూమ నాగిరెడ్డి కూతురు భూ వివాదం కూడా ఈయననే కీలక పాత్ర పోషించిండు. ఈయన ఒకటి. మరియు కేసీఆర్ ప్రభుత్వంలో ఈయన వాసుచంద్ర ప్రభుత్వంలో శేర్లింగంపల్లి ఎంఆర్ఓగా పనిచేసి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే నవీన్ రావు ఎమ్మెల్యే అంటే గాంధీకి ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెప్పు చర్యలో పనిచేశారు. బీసీ స్టడీ సర్కిల్ కేటాయించిన భూమి అన్యాక్రాంతంలో ఈయనది కీలక పాత్ర. ఇట్లా వీళ్ళు మొత్తం 8 మంత్రులు 8 గ్యాంగ్ను కూడా రేపు ఈ ముఠాను మొత్తం తీసుకుపోయి ఈ ఫోర్త్ సిటీ దగ్గర వీళ్ళని పెట్టనీకని చెప్పి వాళ్ళని ఏర్పరుస్తున్నారు. కాబట్టి ఈ రోజు వీళ్ళని ఎందుకు కేసు ఏపీ